హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా పక్కా రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ బటర్ చికెన్ రెసిపీ చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఎక్కడి నుంచి దీన్ని ఆర్డర్ పెట్టావు అన్నట్టు ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనము చపాతీ, బిర్యానీ, రోటీ, పుల్కా వీటిలోకి అయితే మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ బటర్ చికెన్ తయారు చేసుకోవడం కోసం ముందుగా 300 గ్రామ్స్ ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసి పెట్టుకుని వాటర్ అనేది లేకుండా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా మ్యారినేట్ చేయడం కోసం అనమాట. 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ పెరుగులో వాటర్ కంటెంట్ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఒక హాఫ్ లెమన్ తీసుకుని కొద్దిగా పిండుకోండి. మొత్తం లెమన్ స్లైస్ మొత్తం కూడా పిండాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీనిని మనం పక్కన ఉంచుకోవాలన్నమాట. మీకు హాఫ్ అన్ అవర్ కుదరకపోతే ఒక 20 మినిట్స్ అయినా పక్కన ఉంచండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని బాగా పండినటువంటి మీడియం సైజు 2 టమాటాలని విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని విధంగా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి. చిన్న అల్లం ముక్కలు 2, 7-8 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, ఒక 10 జీడిపప్పు పలుకుల వరకు తీసుకోవచ్చు. చిన్న దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగ మొగ్గలు, అలాగే ఇక్కడ నేను ఇలాచీ వేయడం మిస్ అయ్యానండి, మీరు తప్పకుండా వేయండి. ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం వాటర్, ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇందులో మనం 2 టీ స్పూన్ల బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం వీటిని మగ్గనివ్వాలండి. ఇలా మొత్తం అన్నీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత లిడ్తో క్లోజ్ చేసేసి చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ మీద టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఒకసారి చూద్దామండి టమాటాస్ చక్కగా మగ్గిపోయినది లేనిది. చూడండి ఇట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వీటిని కొంచెం గరిటెతో ఇట్లా మ్యాష్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఇట్లా వేయించుకోవాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది టమాటాలు. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా, ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదు. ఒకవేళ పలుకు అట్లా ఉంటే మీరు దీనిని చక్కగా వడకట్టేసేయండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత, ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, 2 టీ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఇందులో ఇలా చీలికలుగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక అంగుళం అల్లం ముక్క తీసుకునే విధంగా తురుముకోండి ఆయిల్లో. ఇట్లా తురమడం వల్ల ఈ అల్లం ఏదైతే ఉందో ఇందులో మనం చికెన్ ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇట్లా లైట్గా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఈ ఆయిల్లో మనం ఎర్రగా వేయించుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ పీసులు మనం చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అలానే బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఒక 7-8 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా చికెన్ పీసెస్ ఇలా రెడ్ కలర్లో ఫ్రై అవుతాయండి. మనం అల్లం తురుముకుని వేసుకున్నాం కదా, అది కాస్త మాడినట్లుగా ఉంటుంది, ఏం పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చికెన్ మొత్తం ఫ్రై అవ్వడానికి మనకి 7-8 నిమిషాల టైం అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్న చికెన్ని సపరేట్గా పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన సేమ్ ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ బటర్ వాడుతున్నాను. 2 టీ స్పూన్లు సరిపోతుందండి, మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బటర్ కాస్త ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీ ఏదైతే ఉందో ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మసాలా మొత్తం తయారు చేసుకున్నాం కదా, ఇదంతా కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించండి.
ఇప్పుడు మనం ముందు మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, కొంచెం ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి ఈ గ్రేవీలో కలిపేసేయండి. మీకు కర్రీ థిక్నెస్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పలుచగా కావాలి అంటే వాటర్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దీనిని ఉడకనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మనం ఒకసారి ఇది చూద్దామండి. గ్రేవీ అనేది చిక్కబడి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. మీకు ఇంకాస్త పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు దీనిని మనం కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బటర్ చికెన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారా, ఇలా ఉంటుందన్నమాట. మనకి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. ఫైనల్గా మన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మన ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని జస్ట్ మిక్సీ జార్లోకి తీసుకుని ఒక పల్స్ ఇస్తే మీకు క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ క్రీమ్ని ఇట్లా లైట్గా స్పూన్ తోటి పైన కొంచెం ఇట్లా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చిన్న బటర్ స్లైస్ని పైన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.